ఆకాష్ ఇంట్లోనే భూమి నాట్యాన్ని ప్రాక్టీసింగ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే గార్డెన్‌లో అటుగా వెళ్తున్న ఆకాష్ కాస్త భూమి డాన్స్‌ని చూసి వావ్! అంటూ క్లాప్స్ కొడుతూ అక్కడికి వస్తాడు. నేనెప్పుడు ఇలాంటి పెర్ఫార్మన్స్ చూడలేదు. నువ్వు చాలా బాగా చేశావు. నేను యాక్చువల్లీ ఇప్పుడు ఒక సొల్యూషన్‌కి వచ్చాను అని ఆకాష్ చెప్పటంతో, ఏంటది అని భూమి అడుగుతూ ఉంటుంది. మీరడిగినట్లు నేను హాస్పిటల్‌కి వచ్చి, నేనే మీ గగన్‌నని మీ అత్తయ్యతో చెప్పేస్తాను అని ఆకాష్ చెప్పటంతో, నిజంగానా? నిజంగా మీరు గగన్ అని చెప్పటానికి ఒప్పుకుంటున్నారా? అని భూమి చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది. యెస్. మీరు చెప్పమన్నట్లే మీ అత్తయ్య దగ్గర నేను గగన్ అని ఒప్పుకుంటాను అని ఆకాష్ చెప్తాడు. అయితే పదండి వెళ్దాం అని భూమి అంటుంది. హే! ఒక్క నిమిషం. నేనలా చెప్పాలంటే నాదొక కండిషన్ ఉంది అని ఆకాష్ అంటాడు. ఇప్పుడు నేనేం చేయాలని భూమి అంటుంది. నాతో పాటి నా డాన్స్ పార్ట్నర్‌గా నువ్వు స్టేజ్‌ని షేర్ చేసుకోవాలి అని ఆకాష్ చెప్పటంతో భూమి చాలా షాకింగ్‌గా వింటూ ఉంటుంది. అవును. మీలాంటి డాన్సర్‌ని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. మీరు చాలా అద్భుతంగా చేస్తున్నారు. నాకు ఎలాగో ఒక డాన్స్ పార్ట్నర్ కావాలి. మీరు కనుక నా పక్కన ఉంటే నేను ఖచ్చితంగా అనుకున్న దాన్ని గోల్‌ని రీచ్ అవ్వగలను, విన్ అవ్వగలను. అందుకే డాన్స్ పార్ట్నర్‌గా మీరు నన్ను స్టేజ్ షేర్ చేసుకోవాలి అని ఆకాష్ చెప్తాడు. మీకు నేను చెప్పిన కండిషన్‌కి ఓకే అయితే మీరు నాతో చేతులు కలపండి. నేను ఇప్పుడే వెంటనే హాస్పిటల్‌కి వచ్చి మీ అత్తయ్య గారి ముందు నేనే గగన్ అని చెప్తాను. అప్పుడు మీ అత్తయ్య గారు కోలుకుంటారు అని ఆకాష్ చెయ్యి అందిస్తూ ఉంటాడు. అప్పుడు డాక్టర్ చెప్పిన మాటల్ని భూమి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఈవిడ ప్రాణాలతో బయటపడాలంటే గగన్‌లో ఉన్న ఆ ఆకాష్‌ని వచ్చి నేనే గగన్ అని ఈవిడ ముందు ఒప్పుకుంటే కానీ ఈవిడ ప్రాణాలతో బయటపడదు అన్న మాటల్ని గుర్తు చేసుకొని ఇప్పుడు నాకు తప్పేలా లేదు అని మనసులో అనుకుంటూ ఇక ఆకాష్‌తో చేతులు కలపటానికి చెయ్యి అందిస్తూ ఉంటుంది.